హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న శ్రీ విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీపై బ్లాస్ట్ అవ్వడం జరిగింది. ఆయన పూర్తిగా ఓపెన్ అయిపోయి ఏమేమి జరిగింది, ఆయన రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, వీటన్నిటి మీద చాలా వరకు బ్రీఫ్గా వివరణ ఇవ్వడం జరిగింది. ఈరోజు కాకినాడ పోర్టుకు సంబంధించి సిఐడి విచారణలో భాగంగా కాకినాడలో సిఐడి వారి ముందు విచారణకు హాజరవడం జరిగింది. ఈ విచారణ పూర్తి అయిన తర్వాత ఆయన బయటకు వస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో విచారణలో సిఐడి అధికారులు ఏమడిగారు, ఈయన ఏం చెప్పారు అనే విషయాల గురించి చెప్పడంతో పాటుగా ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడానికి దారి తీసిన పరిస్థితుల గురించి కూడా ఈయన వివరణ ఇవ్వడం జరిగింది. అసలు ఆయన రాజీనామాకి దారి తీసిన పరిస్థితులు ఏమిటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక కోటరీ వ్యవస్థ తయారైందని, ఆ కోటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏ విషయాలను తీసుకువెళ్ళటం లేదని, ఆ కోటరీ వ్యవస్థ ద్వారా వారికి ఏదైనా లబ్ధి చేకూరిస్తేనే, లేదా ఆ వెళ్ళే విషయం వల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకువెళ్తున్నారని, దీనివల్ల పార్టీకి చాలా నష్టం జరిగిందని, ఈ కోటరీ వ్యవస్థ కారణంగానే తను ఈ పార్టీకి రాజీనామా చేయడం జరిగిందని చెప్పి విజయసాయిరెడ్డి గారు చెప్పారు. ఇక రెండవ పాయింట్, గత 3.5-4 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన చాలా రకాలైన అవమానాలు ఎదుర్కొన్నారని, ఆ అవమానాలతో పాటు ప్రతిరోజు ఆయనకున్న పరపతిని ఒక్కొక్క మెట్టు కిందకు దిగజార్చి కోటరీలో ఉన్న వ్యక్తులు వాళ్ళు ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వాళ్ళు చేరుకోవడం జరిగిందని చెప్పి, దీనివల్ల మనస్తాపం చెంది తను పార్టీ మీద పూర్తిగా మనస్సు అనేది విరిగిపోయి రాజీనామా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి రాజీనామా విషయంలో డైరెక్ట్గా ఫోన్ చేసినప్పుడు ఆయనతోనే డైరెక్ట్గా చెప్పానని, నాకు పార్టీ మీద మనసు విరిగిపోయింది కాబట్టి రాజీనామా చేసి బయటకు వెళ్తున్నానని చెప్పానని, అప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉండమని అడిగినా సరే నేను కరాఖండిగా పార్టీని విడిచి వెళ్ళిపోతున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పడం జరిగిందని శ్రీ విజయసాయిరెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో తన బాధని వెళ్ళగొక్కున్నారు. ఇక కాకినాడ పోర్టుకు సంబంధించి జరిగిన అవకతవకల మీద, ఆయన మీద వచ్చిన అభియోగాల మీద సిఐడి విచారణలో భాగంగా దీని వెనక ఎవరు ఉన్నారని అడిగితే, దీనికి సంబంధించి కర్త కర్మ క్రియ అన్నీ వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు విక్రాంత్ రెడ్డి చూసుకున్నారని, నాకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా లిక్కర్ స్కామ్కు సంబంధించి పూర్తి విషయాలు అనేవి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు చూశారని, అది ఆయన ఆధ్వర్యంలోనే జరిగిందని, ఏమైనా అభియోగాలు ఉంటే దానికి పూర్తి బాధ్యత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారేనని, మిగతా విషయాలు తనకేమీ తెలియదని చెప్పడం జరిగింది. ఇంకా మూడో విషయంగా ఈరోజు కాకినాడ పోర్టుకు సంబంధించి కొన్ని ఆడిటింగ్ కంపెనీలని రిక్రూట్ చేసి ఆ కాకినాడ పోర్టు మీద కొన్ని తప్పుడు అభియోగాలు మోపడం జరిగిందని చెప్పి, ఆ కంపెనీలని తనకి ఏ విధమైన సంబంధం లేదని, ఆ కంపెనీలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పి తరువాత ధనంజయ రెడ్డి గారిని ఎంక్వైరీ చేస్తే, ఆయన అప్పుడు ఇండస్ట్రీ సెక్రటరీగా ఉన్నటువంటి కరికాల కాలం గారు ఆయన ఫ్రెండ్స్ ద్వారా కొన్ని ఆడిటింగ్ కంపెనీలు తీసుకొచ్చారని, వాళ్ళే ఆ రిపోర్ట్లు ఇవ్వడం జరిగిందని చెప్పారని సిఐడి గారి ముందు వాంగ్మూలం ఇచ్చానని చెప్పి విజయసాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ప్రస్తుతం విజయసాయిరెడ్డి గారు ఒకటిగా
ఆ వైఎస్ఆర్సీపీలో జరిగిన విషయాల్ని బయట పెట్టడం జరిగింది. ఇక కొసమొరపుగా ఆయన ఏం చెప్పారంటే, ప్రస్తుత పరిస్థితులు బట్టి ఇంతవరకే చెప్తున్నాను, ముందు ముందు పరిస్థితులు కానీ ఏమైనా ఎదురు తిరిగితే అప్పటి పరిస్థితులను బట్టి నాకు తెలిసిన విషయాలను ఏమాత్రం వెనుకడుగు వేయకుండా తప్పకుండా బయట పెట్టడం జరుగుతుందని చెప్పి పత్రికాముఖంగా ఆయన తెలియచేయడం జరిగింది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.